ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకొని దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం. వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుదురు. ఈ మాట వింటున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది ప్రియులారా? ప్రతి మనిషిలో దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? కనికరము. కనికరము నీలో ఉందా? కనికరము అంటే ఏంటో ఏమైనా తెలుసా? కనికరము కలిగి మనము జీవించాలంటే ఈ కనికరము మనలో నుండి పుట్టాలి. ప్రభు అన్నాడు, మీరు ఏ కొలతతో కొలుతారో అదే కొలతతో మీరు కొలవబడతారు. అనగా మనము ఏమెత్తుతామో అదే పంట కోస్తాం. ఎలా కొలుస్తామో తిరిగి అలాగనే మనలను వారు కొలుస్తారు. మీరు కనికరం గలవారైతే తరతరాలకు మీ కుటుంబము దేవుని కనికరాన్ని, దేవుని దయను పొందుకుంటూ అభివృద్ధి చెందుతుంది. కనుక మనిషిలో ఉండవలసింది కనికరము. ఒక పోలీస్ అధికారి ఒకరిని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అతని భార్య ఆ పోలీస్ అధికారి 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా, మేము వేరే రాష్ట్రానికి చెందిన వారము, నా ప్రసవ దినములు నిండినాయి, దయచేసి నా భర్తను ఈ సమయంలో అరెస్ట్ చేయవద్దు అని ఎంతగానో ఆ పోలీస్ అధికారి కాళ్ళు పట్టుకొని బదిలాడితే, ఆ పోలీస్ అధికారి ఆ కాళ్ళతో తన భార్యను, అనగా ఎవరినైతే బంధించడానికి పట్టుకోవడానికి వచ్చాడో అతని భార్యను ఆ కాళ్ళతో తన్నేసి తన భర్తను ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో తెలుసా? అదే రాత్రి ఏ కాళ్ళతో ఆ ప్రసవ వేదనతో ఉన్న స్త్రీని కాళ్ళతో కొట్టాడో ఆ కాళ్ళకు కురుపులు ఏర్పడ్డాయి. భయంకరమటి నొప్పి, భయంకరమటి కురుపులతో వేదన పడ్డాడు. ఏడ్చాడు 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 ఏడ్చాడు. ఇదంతా ఆ స్త్రీ, ప్రసవ వేదన పడుతున్న ఆ స్త్రీ మాట వినకుండా ఇతనిని నేను ఈ సమయంలో బంధించి కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చిన ప్రతిఫలమని కొని చాలా వేదనతో బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. ప్రియులారా, కొన్ని సంవత్సరాలు అతను అలాగనే బాధపడుతూ వచ్చాడు. కనికరం లేని పరిస్థితుల్లో మనం జీవిస్తే కనికరం లేని జీవితాన్ని అనుభవిస్తాం. మన దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడు. ప్రతి మనిషి పట్ల దేవుని కనికరము నిరంతరం ఉంటుంది. దేవుని కనికరము, దేవుని దయ, దేవుని దీర్ఘశాంతము, విస్తారముటి కృపా సత్యములు గల దేవుడు మన దేవుడు. ఆయన కృప వేల వేల సంవత్సరాల తరబడి మన మీద ఉంటుంది ప్రియులారా. కనుక మన జీవితంలో ఉండవలసింది కనికరము. మనము కనికరము చూపిస్తే ఇతరులు మన మీద కనికరాన్ని చూపిస్తారు. అనగా కనికరముతో మనం నింపబడితే ఇతరులు కూడా అదే కనికరంతో నింపబడతారు. కనుక మనలో ఉండవలసింది ప్రాముఖ్యమైనది కనికరము. యేసు ప్రభువారు ఆ కుష్ఠరోగుల మీద కనికరపడ్డాడు. కనికరపడి వారికి స్వస్థత ఇచ్చాడు. ఈ దేవుడు నీ మీద నిత్యము కూడా కనికరముతో ఉన్నాడు. ఈరోజైనా నీ పాపాలను ఒప్పుకుంటావా? ఆయన నమ్ముకుంటావా? ఆయనను సూచిస్తావా? ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటావా? రాతి హృదయాన్ని తీసివేసి మంచి హృదయాన్ని ప్రభు నీకు ఇస్తాడు. కనికరం కలిగిన హృదయాన్ని నీకు ఇస్తాడు. ఈరోజు మనము వాగ్దాన వాక్యము వినబోతున్నాం. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం వినండి.
కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. చాలా కఠినంగా ఉంది కదూ. అవును ప్రియులారా, కనికరము లేనివాడు తప్పకుండా కనికరము లేని తీర్పును పొందుతాడు. కనుక ఈ రోజు నుండైనా సరే ఈ కనికరంతో జీవించడానికి ప్రభు పాద సన్నిధానంలో తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు మా ప్రభువా, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. ప్రభువా, మనిషి మీద మీరు కనికరాన్నే చూపించారు. మనుషులు మిమ్మల్ని హేళన చేశారు, ఎగతాళి చేశారు, తృణీకరించారు, గాయపరిచారు. అయినప్పటికీ మానవుని ఎడల మీ కనికరము ఎంతో గొప్పది నాయనా. అదే కనికరముతో మమ్మలను కనికరిస్తూ ఉన్నారు. ఆ కనికరము కలిగి మేము జీవించాలని ఇష్టపడుతూ ఉన్నారు నాయనా. కనికరముతో మేము నింపబడినప్పుడు ఇతరులు కూడా మా ఎడల అదే కనికరాన్ని చూపిస్తారు. ఒక పోలీస్ అధికారి, ప్రభువా నాయనా, ప్రసవ వేదనతో ఉంటున్న ఆ స్త్రీ కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు. అదే రాత్రి అతని కాళ్ళ మీద కురుపులు ప్రారంభమయ్యాయి. ఎంతో వేదన పడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. ప్రభువా, కనికరం కలిగిన మనసు, దయ కలిగిన మనసు, జాలి కలిగిన మనసు మాకు దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.